హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఉదయకాలపు వందనాలు తెలియజేస్తున్నాము. ఉదయకాలపు ప్రభు మందిరంలో ప్రార్థన ప్రారంభింపబడుతుంది కాబట్టి ఆసక్తి గల వారెవరైనా కూడా ప్రభు మందిరానికి రావాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రారంభ ప్రార్థనతోనూ ఈరోజు ప్రార్థన కూడిక ప్రారంభించుకుందాము. ఉదయకాలపు ప్రార్థన కళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతోని ప్రారంభించుకుందాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సర్వోన్నతుడా సర్వాధికారి, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో రాజా, రాత్రికాలం మొదలుకొని ఉదయకాలం వరకు కాచి కాపాడి మీ రెక్కల కింద భద్రపరిచిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన విలువైన అమూల్యమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో రాజా, మరి ఈ సమయమును చూడక, ఈ యొక్క ప్రభా దినాన్ని చూడక, ఈ అవకాశాన్ని చూడక ప్రభా, అనేకులు తండ్రి కాలగర్భములో ప్రభా కనుమరుగవుచున్నప్పటికీ నీ ప్రభా, అయ్యా కనుమరుగ అయ్యే జీవితాన్ని కానీ సమయాన్ని కానీ ప్రభా, ఇదిగో మా జీవితాలకు అయ్యా, ఇదిగో మా ప్రయాణాలలోనూ అయ్యా, ఇదిగో తండ్రి ప్రభా, అయ్యా మా జీవిత గమ్యంలోనూ మా యొద్దకు రానియక అయ్యా నేటి దినము వరకు తండ్రి మమ్మల్ని సజీవు లెక్కలో కాచి కాపాడిన దేవా, నీకు వందనాలు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ ఉదయకాల ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి. పాడుచున్న పాటల ద్వారా మహిమ పొందుకోండి, చేయుచున్న ఆరాధనను అంగీకరించండి. ఇదిగో ప్రభా, చెప్పబడుచున్న లేఖనానుసారంగా ప్రభా నీవే నాతో మాతో మా అందరితో మాట్లాడండి. ఈ వాక్యాన్ని వింటున్న వారితో, ఈ వాక్యాన్ని చూస్తున్న వారితో అయ్యా, అయ్యా నీ మందిరానికి ఈ ఉదయకాలంలో వచ్చి ప్రభా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డతో ప్రభా నీవే మాట్లాడి దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ కేవలం నీ నామము నెచ్చిస్తూ అయ్యా, ఇదిగో చెప్పబడబోతున్న వాక్యమును కూడా మా అందరితో దర్శించమని అడుగుతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. అదే విధంగా ఒక పాట పాడుతూ దేవాతి దేవుని నామాన్ని మయంపరుచుకుందామి. సందేహమేలా సమస్యమదేదా అనే పాట పాడుతూ దేవాతి దేవుని నామాన్ని మయంపరుచుకుందాము. సందేహమేలా సమస్యమదేలా, సందేహమేలా సమస్యమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు. సందేహమేలా సమస్యమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు. గాయములలో నీ వేలు తలికించి చూడు. గాయములలో నీ వేలు తలికించి చూడు. సందేహమేలా సమస్యమదేలా, సందేహమేలా. ఆ ముండ్ల మకుటం నీకై ధరించెనే, నీ పాప శిక్షను యేసు భరించెనే. ఆ ముండ్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను యేసు భరించెనే. ప్రవహించే రక్త ద్వారా నీ కోసమే, కడుగోరా హింసనందే నీ కోసమే. ప్రవహించే రక్త ద్వారా నీ కోసమే, కడుగోరా హింసనందే నీ
కోసమే సందేహమేలా సమస్యమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయములలో నీ వేలు తాకించి చూడు గాయములలో నీ వేలు తాకించి చూడు సందేహమేలా సమస్యమదేలా సందేహమేలా సమస్యమదేలా ఎందాక యేసుని నీవు ఎరుగనందువు ఎందాక హృదయము బయట నిలువమందువు ఎందాక యేసుని నీవు ఎరుగనందువు ఎందాక హృదయము బయట నిలువమందువు యేసయ్యా ప్రేమ నీకు లోకువాయనా యేసయ్యా సిలువ సువార్త చులకనాయనా యేసయ్యా ప్రేమ నీకు లోకువాయనా యేసయ్యా సిలువ సువార్త చులకనాయనా సందేహమేలా సమస్యమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు సందేహమేలా సమస్యమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయములలో నీ వేలు తాకించి చూడు గాయములలో నీ వేలు తాకించి చూడు సందేహమేలా సమస్యమదేలా సందేహమేలా సమస్యమదేలా ఈ లోక భోగములను విడజాలవా సాతాను బంధకమందు సంతసింతువా ఈ లోక భోగములను వీడజాలవా సాతాను బంధకమందు సంతసింతువా యేసయ్యా సహనము తోడా చెలగాటమా ఈనాడే రక్షణ దినము గ్రహింపవా యేసయ్యా సహనము తోడా చెలగాటమా ఈనాడే రక్షణ దినము గ్రహించుమా సందేహమేలా సమస్యమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు సందేహమేలా సమస్యమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయములలో నీ వేలు తలికించి చూడు గాయములలో నీ వేలు తలికించి చూడు సందేహమేలా సమస్యమదేలా సందేహమేలా సమస్యమదేలా లోకాన ఎవ్వరు నీకై మరణించారు
మరచునే ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలునా నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలునా సందేహమేలా సమసయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు సందేహమేలా సమసయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయములలో నీవేలు తలకించి చూడు గాయములలో నీవేలు తరికించి చూడు సందేహమేలా సమసయమదేలా సందేహమేలా సమసయమదేలా అదేవిధంగా తల్లు వంచి కళ్ళ మూసుకుందాం. మనము యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసించుటకు ఆయన మన హృదయంలోనికి ఆహ్వానించుటకు ఇదిగో సందేహించొద్దు అని ఇదిగో ఎందుకు ఆ సందేహం ఇంకా మన జీవితంలో ఇదిగో ఆయన కార్యము చేయువాడు ఇదిగో ఆయన మన కొరకు ప్రాణం పెట్టినవాడు ఇదిగో తల్లి అయిన మరచును కానీ ఆ ప్రేమమూర్తి నిన్ను మరువడు విడువడు ఎడబాయడు అని ఈ పాట ద్వారా మనం తెలుసుకున్నాం. ఆ కలువరిగిరిలో ఆ కోల్కొతా కోట పైన ఆయన సిలువ వేయబడినప్పుడు ఆ రక్తము మన కొరకై క్రయధనముగా చిందించినప్పుడు ఇదిగో సందేహించడము ఎందుకు మన జీవితంలో ఏ రీతిగా మనము సందేహించుచున్నాము ఎందుకని మనము సమస్యపడుచున్నాము మన హృదయాల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ ఉదయకాల వేళలో ఆయన ఎంతో త్యాగాన్ని నీ కొరకు నా కొరకు ఇదిగో సర్వమానవాళి కొరకు ఇదిగో క్రయధనముగా తను చిందించిన రక్త ద్వారాలని బట్టి దేవాతి దేవుని ఉదయకాల వేళలో స్తుతిస్తామి ఆయన నామమును ఆరాధిస్తాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా అయ్యా ఇదిగో నిత్యము 10,000 మంది దూతలతో పొగడబడుచున్న దేవా నీకు వందనాలు వందనాలు అయ్యా. మేము చేసిన తలంపులకి ప్రభా నీ తలపైన ముళ్ళ కిరీటం అయ్యా మా మాటల చేత ప్రభా ఇదిగో తండ్రి ప్రభా అయ్యా మా ఆలోచనల చేత ప్రభా మా క్రియల చేత ప్రభా మా నడవడిక చేత ప్రభా అయ్యా మరి ప్రభా మా కడుపులో నింపుకున్న ప్రభా అయ్యా ద్వేషము చేత ప్రభా నీవు నలగొట్టబడి అయ్యా విరగొట్టబడి కలువరిగిరిలో ప్రభా క్రయధనముగా బలి అయిన దేవానికి వందనాలు 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 ప్రభా. నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా. నీకు వందనాలు 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 వందనాలు. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము 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 నీ కోసమే నా కోసమే కలువరి ప్రయాణం ఈ కలువరి ప్రయాణం కలువరి ప్రయాణం ఈ కలువరి ప్రయాణం ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము ఈ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా ఏ నేరము తెలియని
దుఃఖంతో తడబడుతూ పోయావా, సోలివాలి పోయావా. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి ప్రయాణం, ఈ కలువరి ప్రయాణం, కలువరి ప్రయాణం, ఈ కలువరి ప్రయాణం. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో. అవును మా తండ్రి, అయ్యా ఈ ప్రాణ త్యాగము ప్రభా, ఇదిగో రాజా, నీవు ఎవరి కోసమో కాదు ప్రభా, అయ్యా కేవలం మా కొరకు తండ్రి, అయ్యా కలువరిగిరిలో ప్రభా నీవు ప్రాణ త్యాగమును అయ్యా చేసి ఉన్నా. అవును ప్రభా, నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. మరి ప్రభా, నీతిమంతుడిగా సర్వ సృష్టికర్తగా ప్రభా, ఇదిగో ప్రభా జగతికి పునాదిగా నీవు ఉన్నావు. మరి ప్రభా, ఈ యొక్క శ్రమల దినాలలో ప్రభా నిన్ను జ్ఞాపకము చేసుకొనుట ప్రభా, అయ్యా మాకు ఎంతో ఆశీర్వాదకరము. నీ నామమును స్మరించుట, ఇదిగో నిన్ను ప్రార్థించుట, అయ్యా ఇదిగో ప్రభా నిన్ను స్తుతించుట, నీ లేఖనాలను తండ్రి ప్రభా అయ్యా ధ్యానించి వాక్యానుసారంగా నడుచుకునుట మాకు ఆశీర్వాదకరం. మరి ఉదయకాల వేళలో నీ లేఖనానుసారంగా ప్రభా నాతో మాతో మా అందరితో మాట్లాడండి అయ్యా. ఈ వాక్యాన్ని వింటున్న వారితో, ఈ వాక్యాన్ని చూస్తున్న వారితో, అయ్యా సంఘముతో, సంఘ బిడ్డలతో, ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడండి ప్రభా. మేము మాట్లాడట కాదు ప్రభా, ఎవరెవరు ఏ స్థితిగతులలో ఏం ఆలోచిస్తున్నారో మాకు తెలియదు. హృదయ ఆలోచనలు ఎరిగిన వాడు, మనుషుని యొక్క తలంపులు ఎరిగిన వాడు, స్థితిగతులను ఎరిగిన వాడవు ప్రభా. వారికి తగిన రీతిలుగా ఇదిగో నీ దాసుని శిలువ చాటున మరుగుపరుచుకొని లోతైన మర్మాలు నాతో మాతో మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. అదేవిధంగా మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు, ముందుకొచ్చి దైవ వర్తమానాన్ని మనకు అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల వేళ దేవుని యొక్క వాక్యము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ప్రభువునందు ప్రియమైన సంఘ బిడ్డలారా, ఉదయకాల వేళలో దేవుని వాక్యము మనందరినీ బలపరుస్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది, తెలియపరుస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు చెరసాలలో తానుంటూ ఫిలిప్పీ సంఘానికి క్రీస్తులో జీవించడం అంటే ఏంటో తెలియపరుస్తూ, మరి ప్రాముఖ్యంగా మీరు బ్రతుకు దినములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త ఏదైతే ఉన్నదో దానికి సరిపోయే విధముగా జీవించండి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం బ్రతుకుచున్నటువంటి జీవితము, మనం జీవిస్తున్నటువంటి పరిస్థితులు, మన ప్రవర్తన, మన మాట విధానము, మనం వెళ్ళు ప్రతి ఒక్క పరిస్థితి ఆలోచనను అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, క్రీస్తు యొక్క సువార్తకు ఆటంకము లేకుండా
తగినట్లుగా జీవించండి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే 1వ అధ్యాయం 30వ వచనంలో, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు సువార్త పక్షమున మనం ప్రవర్తించు వారమైతే కొంచెం శ్రమ పడతాము, కొంచెం ఇబ్బంది పడతాము. కానీ చివరకు మన ద్వారా క్రీస్తు సువార్త అనేది వ్యాపింపబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళలో అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేసినట్టుగా, క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనము ప్రవర్తించాలి. దేవుని వాక్యం అంటూ ఉంది, దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను పరీక్షించుకోమని తెలియపరుస్తూ ఉంది. అదేవిధంగా బైబిల్ గ్రంథం అనేక విధాలుగా మనల్ని హెచ్చరిస్తుంది, ప్రోత్సహిస్తుంది, తెలియపరచవలసిన మాటల్ని మనందరికీ తెలియపరుస్తుంది. కాబట్టి క్రీస్తు శిలువకు తగినట్లుగా ప్రవర్తించి దేవుని దీవెనలు మనము పొందుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో శిలువలో తన ప్రాణమును మన కొరకు పెట్టి ఉన్నారు. ఆయన పెట్టిన ప్రాణమును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన పొందిన శ్రమలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము మన ప్రవర్తనను ఎంతగా మార్చుకోవాలో మనకు అర్థమవుతుంది. అంతగా మనల్ని మనం మార్చుకున్నట్లయితే మనము క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించు వారం అవుతాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా సంఘమును బలపరిచినట్లుగా ప్రార్థనలో ముందుకు కొనసాగిపోదాం. అదేవిధంగా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 సర్వోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల వేళలో చక్కటి లేఖనాల ద్వారా ప్రభా నీవు నాతో, మాతో, మా అందరితో నీవు మాట్లాడి ఉన్నావు. అవును ప్రభా. ఇదిగో రాజా, మరి ఫిలిప్పీ పత్రిక ద్వారా ప్రభా నీవు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా. ఇదిగో నీ లేఖనాల ద్వారా ప్రభా, ఇదిగో రాజా అయ్యా, మా ఆత్మీయ జీవితాన్ని ప్రభా మేము పెంపొందించుకునే జీవితాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించండి. స్థితిగతులను మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. విన్న వాక్యము వ్యర్థముగా పోనీయక తగిన సమయమునందు ప్రభా నెమరు వేసే ప్రభా జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. ఇదిగో లోకానుసారమైన జ్ఞానము ప్రభా అయ్యా, లోకములో మనిషి జీవించుటకు ఏ రీతిగానైతే ప్రభా అయ్యా సహాయపడుతుందో ప్రభా, మరి ఆత్మీయ జ్ఞానము ప్రభా ఆత్మకును ప్రభా ఇదిగో లోకమును జయించుటకును ప్రభా క్రీస్తుతో ప్రభా అయ్యా సహవాసము కలిగి ప్రభా సగ పాలివారవుటకు ప్రభా అయ్యా సహవాసములు ప్రభా అయ్యా ఉప్పొంగుటకు ప్రభా ఇదిగో తండ్రి ప్రభా, మరి నీ ఆత్మీయ వాక్యము ప్రభా మాకు అయ్యా ఎంతగానో ప్రభా ఇదిగో రాజ్య అయ్యా మరి సహాయపడుతుంది. మరి అదే విధముగా ప్రభా మరి విన్న వాక్యము ప్రభా అయ్యా అనుదినము ప్రభా మేము వాక్యం వింటున్నాము అయ్యా. మరి ఈ 40 దినాల ప్రార్థనలో ప్రభా నీ వాక్యాన్ని నెమరు వేస్తూ నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ అయ్యా అనేక విషయాల నిమిత్తమై ప్రార్థిస్తూ ముందుకు వెళుచుండగా మీ జ్ఞాపకము చేసుకోండి అయ్యా. మా ఆత్మీయమైన స్థితిగతుల చేత ప్రభా అయ్యా నీతో అంటుగట్టబడే జీవితాన్ని దయచేయండి. అదే కాదు ప్రభా అయ్యా మరి ఆత్మీయమైన జ్ఞానము కలిగి ప్రభా లోకమునందు ప్రభా నిన్ను పోలి ఏ రీతిగా జీవించాలో అది నాకు మాకు మా అందరికీ ప్రభా మీరు తెలియచేస్తున్నారు అయ్యా. మరి ఆ విధానాన్ని మేము కలిగి ఉండుటకు సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా ప్రభా. మరి ప్రభా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి,
ఆశీర్వదించండి. అయ్యా ఉదయకాల వేళలో మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభా చెప్పుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. అయ్యా శోభమ్మ కుటుంబాన్ని మీరు జ్ఞాపకము చేసుకోండి, తనకు చక్కటి ఆరోగ్యము దయచేయండి. తన కుమార్తె కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా. మరి అదేవిధంగా ప్రభా ఇదిగో రాజా ఉదయకాల వేళలో ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకము చేసుకోండి. ఎవరెవరైతే ప్రభా మా సంఘములో అనారోగ్యముగా ఉండి ప్రార్థించమని కోరి ఉన్నారో అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. అయ్యా జార్జి నాయన జ్ఞాపకము చేసుకోండి ప్రభా. ఇదిగో ప్రభా మరి రాజా మరి అదేవిధంగా ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో సుందరముత్యం నాయనకు మంచి ఆరోగ్యము దయచేయండి అయ్యా. ఇదిగో తన మనమరాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మరి తనకు కూడా మంచి ఆరోగ్యము దయచేయండి, జ్వరం చేత బాధపడుచుండగా. అయ్యా ఇంకెంతమంది బిడ్డలైతే సంఘములో ప్రార్థించండి అని అనారోగ్యముతో ఉన్నామని కోరి ఉన్నారో వారందరికీ చక్కటి ఆరోగ్యమును బలాన్ని దయచేయండి. అదేవిధంగా ప్రభా మా తల్లిని మీరు జ్ఞాపకము చేసుకోండి. ఆమె అనారోగ్యముతో ఉంటుండగా తన్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అయ్యా తనకు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. తనకున్న ఆలోచనల నుండి విముక్తి దయచేయండి. తనకున్న ప్రభా ఇదిగో బీపీ నార్మల్ స్టేజ్లో ఉండుటకు, అయ్యా షుగర్ నార్మల్ స్టేజ్లో ఉండుటకు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా ఇంకెంతమంది బిడ్డలైతే ప్రార్థించమని కోరి ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మామయ్య గారి యొక్క సంఘం నిమిత్తమై ప్రార్థిస్తున్నాము. మరి ప్రభా మరి సంఘ నిర్మాణం చేస్తుండగా ఇంకా వారికి ఏ అవసరతలు ఉన్నాయో అవి మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా అదేవిధంగా ప్రభా అయ్యా మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ అవసరతలు మీరు తీర్చండి. యవనస్తుల్ని, చంటి పిల్లల్ని, అయ్యా స్త్రీలని, పురుషుల్ని, వృద్ధులను మీరు జ్ఞాపకము చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మరి వారు ఏదైతే ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనకు సమాధానం దయచేయండి. మా సంఘంలో వివాహము కాని వారికి వివాహం అవుటకు, గర్భఫలం లేని వారికి గర్భఫలం అయ్యా ఇదిగో అనుగ్రహింపబడటకు ప్రభా. ఇదిగో రాజ్య మరి ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేలాగున్న సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా చదువుకుంటున్న బిడ్డలకి చదువుల్లో మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించి వారిని ముందుకు తోడుకొని వెళ్ళమని ప్రార్థిస్తున్నాము. వృత్తి ధర్మమును బట్టి పనిచేస్తున్న ప్రతి ఒక్కరి పనిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారికి తగిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. ఇదిగో ప్రభా మా సంఘాన్నే కాదు ప్రభా మా గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. గ్రామ అభివృద్ధిని, సంఘ అభివృద్ధిని దయచేయమని అడుగుచు అయ్యా. సంఘంలోని స్థితిగతులు, పరిస్థితులను వెరిగి ఉన్నావు. వాటన్నిటినీ ప్రభా నీ నామము పేట మీరే చక్కబరిచి మీ కృపను, మీ వాత్సల్యతను, మీ చిత్తాన్ని ప్రభా మా సంఘము పైన ప్రభా చూపించమని అడుగుచు మరొకసారి వాక్యం విత్తిన దాసుని కూడా మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా నీ దాసుని తన కుటుంబాన్ని మీరు దీవించండి. నీ రాకడ ఆలస్యమైతే మరొక దినమును మేము ప్రార్థించుటకు సహాయాన్ని దయచేయండి అయ్యా. ఇదిగో వికలాంగులను, విధవరాలను అయ్యా ఇదిగో తండ్రి లెప్రసీ పేషెంట్స్ని ప్రభా అయ్యా అనారోగ్యంతో ఉంటున్న వారిని జ్ఞాపకము చేసుకోండి. ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు అవుతుండగా ఆ దేశాలకు సమాధానమును దయచేయండి, శాంతిని దయచేయండి ప్రభా. ఇదిగో రాజ్య మరి అదేవిధంగా ప్రార్థిస్తున్నాము. అనేకులు ప్రాణాలను కోల్పోతున్నారు, అనేకులు ఆకలికి అలమటిస్తున్నారు అయ్యా. అనేకులు ప్రభా ఇదిగో అయ్యా ఇదిగో కొట్టుమిట్టాడుతున్నారు అయ్యా. అట్టి వారి స్థితిగతులు మీరు మార్చుమని ప్రార్థిస్తున్నాము. అట్టి వారికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఇదిగో రాజా ఈ దినమున ప్రభా నిన్ను స్తుతించుటకు మాకు మంచి దినము, మంచి ఆరోగ్యము, మంచి ఆహారము, మంచి వస్త్రాలను ఇచ్చావు. మరి ఇది లేక ప్రభా అనేక దేశాలు ప్రభా కొట్టుమిట్టులాడుతున్నాయి. మరి ప్రభా అలాంటి స్థితిగతిలో ఉన్న వారిని ఆదరించండి, లేవనెత్తండి, పెలుగొలుపండి ప్రభా. వారికి సహాయము నీవు అనుగ్రహించమని అడుగుచు అయ్యా. ఇంకే ప్రార్థన విన్నపములు ఉన్నాయో వాటన్నిటిని మీరు జ్ఞాపకము చేసుకుని అధికారులను, సేవకుల్ని కూడా దీవించమని అడుగుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామము నెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. అదేవిధంగా పరలోక ప్రార్థన చెప్పుకుందామి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమునందు ఏలాగో అలాగు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అయ్యా. మా రుణస్తుల్ని మీరు క్షమించిన ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం మీరైనారు మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.